జగనన్న ఇంటి స్థలాల భూసేకరణలో నాడు వైసీపీ నేతలు చేసిన దోపిడీని బయటపెట్టేందుకు కూటమి సర్కార్ చర్యలు ప్రారంభించింది. కారు చౌకగా కొని కోట్లకు ప్రభుత్వానికి అంటగట్టిన వ్యవహారం ఇది. ఈ దందాపై విజిలెన్స్ విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు అవసరం ఉన్న ఏ డాక్యుమెంట్ ఆధారం అడిగినా విజిలెన్స్కు అందించాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత జగన్ ప్రభుత్వంలో నవరత్నాల కింద జగనన్న ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక తంతులో నడిపించారు. 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చామని జగన్ గొప్పగా చెప్పుకున్నారు. తాము ఇళ్లు కాదు, ఏకంగా కాలనీలు, గ్రామాలనే నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ పేరిట 26,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వాడారు. అదనంగా మరో 32,000 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేశారు. ఇందుకోసం 18,000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. అయితే భూసేకరణలో భారీ గోల్మాల్ జరిగినట్టు అప్పట్లోనే కలకలం రేగింది. తొండలో గుడ్లు పెట్టని భూములు, కనీసం పంటకు ఏమాత్రం రాని బీడు భూములను వైసీపీ నేతలు కారు చౌకగా కొని ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ధరలకు అంటగట్టారు. ఈ ప్రక్రియకు నాటి రెవెన్యూ శాఖ అధికారులు, కొందరు కలెక్టర్లు, ఆర్డీఓలు ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జగనన్న ఇంటి స్థలాల రిపోర్టును పరిశీలన చేయగా నేటికి 9 లక్షల మంది లబ్ధిదారులు ఇంటి పట్టాలు తీసుకోలేదు. జగన్ చెప్పిన 30 లక్షల జాబితాలోనిదే ఈ సంఖ్య. ఇది కాక మరో 3.64 లక్షల మంది అనర్హులకు కూడా ఇంటి పట్టాలు ఇచ్చారన్న ఫిర్యాదులున్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ చేసినప్పుడు భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. దీనిపై ఇటీవలే గృహ నిర్మాణ శాఖ, విజిలెన్స్ విభాగాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించింది.